సూపర్ షటిల్ ఫస్ట్ ప్రతి రైతుకు కానీ డ్రైవర్కి కానీ కావాల్సింది 8 నుండి 10 గంటలు వర్క్ చేసుకోవడానికి సూపర్ షటిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇతర ట్రాక్టర్లకు చూసుకుంటే లోడు హై మాత్రమే ఉంటుంది. మా దాంట్లో ఈ ఫర్గ్యూసన్ ట్రాక్టర్ టెక్నాలజీ వచ్చేసి మీడియం గేర్ ఇవ్వడం జరిగింది. 24 స్పీడ్ గేర్స్ అండి. మెస్సీ ఫర్గ్యూసన్ 246 డైనాట్రాక్ అనేది. దీంట్లో వచ్చేసి ఇంకా పీటీఓ రకాలు వచ్చేసి 4 టైప్ ఆఫ్ పీటీఓ. హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ 2050 kgs 2050 కిలోలు అండి. సార్ నమస్తే, నా పేరు శ్రీనివాస్. నేను వచ్చేసి మెస్సీ ఫర్గ్యూసన్ ట్రాక్టర్ కంపెనీ నుండి. ఇది వచ్చేసి 246 4-wheel డ్రైవ్ అండి. పెద్ద టైర్ వచ్చింది 4-wheel డ్రైవ్లో 9.5 వచ్చింది. ఇది వచ్చేసి మీకు 4-wheel అనేది ఆల్రౌండ్ ట్రాక్టర్. 46 HP 50 HP కేటగిరీ వర్క్ చేస్తుంది. మీకు వచ్చేసి డ్రైవర్కి ఇది సూపర్ షటిల్ అంటాము. సూపర్ షటిల్ అనేది ఫార్వర్డ్ రివర్స్ అంటే రైతులకు కానీ డ్రైవర్ కానీ సైడు చేయి పెట్టాల్సిన పని లేదు. ఒక్కసారి మనం లోడు మీడియం హై ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇది సెలెక్షన్ చేసుకున్నాం అనుకోండి, ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్ వెళ్ళిపోద్ది, రివర్స్ అంటే రివర్స్ వస్తుంది. దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే సూపర్ షటిల్. ఫస్ట్ ప్రతి రైతుకు కానీ డ్రైవర్ కానీ కావాల్సింది 8 నుండి 10 గంటలు వర్క్ చేసుకోవడానికి సూపర్ షటిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు చూసుకుంటే మీకు రైతులకి లోడు మీడియం హై, ఇతర ట్రాక్టర్లకు చూసుకుంటే లోడు హై మాత్రమే ఉంటుంది. మా దాంట్లో ఈ ఫర్గ్యూసన్ ట్రాక్టర్ టెక్నాలజీ వచ్చేసి మీడియం గేర్ ఇవ్వడం జరిగింది. అంటే మీడియం గేర్ ద్వారా వ్యవసాయ పనులకు సునాయాసంగా, మరీ హై స్పీడ్ కాకుండా మరీ లో స్పీడ్ కాకుండా మీడియం సైజ్ అయితే అగ్రికల్చర్ వర్క్ చాలా యూస్ఫుల్ అవుతుంది. మీడియం వచ్చేసి లోడ్లో 4 గేర్స్ ఉంటాయి, మీడియంలో 4 గేర్స్ ఉంటాయి, హైలో 4 గేర్స్ ఉంటాయి. అంటే ఇది ఫార్వర్డ్ రివర్స్. ఫార్వర్డ్లో 12 గేర్స్ వస్తాయి, రివర్స్లో 12 గేర్స్ వస్తాయి. మొత్తం 24 స్పీడ్ గేర్స్ అండి. మెస్సీ ఫర్గ్యూసన్ 246 డైనాట్రాక్ అనేది. దీంట్లో వచ్చేసి ఇంకా పీటీఓ రకాలు వచ్చేసి 4 టైప్ ఆఫ్ పీటీఓ. దీన్నే క్వాడ్రా పీటీఓ అంటాం. క్వాడ్రా పీటీఓ అనేది చాలా రైతులకి 360 రోజులు వర్క్ చేయడం జరుగుతుంది. 360 రోజులు ఎలా యూజ్ అవుతుంది అంటే లైవ్ పీటీఓ వచ్చేసి బేలర్కు మరియు రోటావేటర్కు యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. గ్రౌండ్ స్పీడ్ పీటీఓ వచ్చేసి టైర్ ఎంత స్పీడ్ తిరుగుతుందో పీటీఓ కూడా అదే స్పీడ్ తిరుగుతుంది. అంటే టైర్తోని ఉపయోగం ఏంటంటే సీడ్ విత్తనాలు వేసే మిషన్కి యూజ్ అవుతుంది. ప్లస్ డబుల్ ట్రాలీ కానీ 4-wheel ట్రాలీ కానీ అంటే పీటీఓ నుండి ట్రాలీకి జాయిన్ చేసుకోవడానికి కూడా జిఎస్ పీటీఓ ఉపయోగపడుతుంది. మూడో పీటీఓ వచ్చేసి మల్టీ స్పీడ్ పీటీఓ. ట్రాక్టర్ ఐడిల్ కండిషన్లో ఉన్నప్పుడు ఏదైతే ట్రాక్టర్ ఆగి ఉంటుందో అప్పుడు మక్కా మిషన్ కానీ, డ్రేజర్ కానీ, క్రెషర్ కానీ, వాటర్ పంపు కానీ యూజ్ చేసుకోవడానికి జీరో ఎక్సిలేటర్, వితౌట్ ఎక్సిలేటర్ గేర్ చేంజ్ చేసిన కొద్దీ పీటీఓ చేంజ్ అవుతూనే ఉంటుంది. లోడ్ ఫస్ట్లో 48 నుండి 996 స్పీడ్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి మీకు దీంట్లో రివర్స్ పీటీఓ వస్తుంది. రివర్స్ పీటీఓ సూపర్ షటిల్ రివర్స్ గానే పీటీఓ కూడా మీకు రివర్స్ వస్తుంది. దీంట్లో ఉన్న టెక్నాలజీ. ఇంకో వచ్చేసి హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి 2050 కిలోలు ఉంటాయి సార్. హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ 2050 kgs 2050 కిలోలు అండి. మా దాంట్లో వచ్చేసి 246, మా దాంట్లో 241 ఇదే సెగ్మెంట్లో డైనాట్రాక్లో 241 డైనాట్రాక్ 2-wheel డ్రైవ్, 244 4-wheel డ్రైవ్, 246 2-wheel డ్రైవ్ అండ్ 4-wheel డ్రైవ్ ఉంటుంది. 254లో కూడా 2-wheel డ్రైవ్ అండ్ 4-wheel డ్రైవ్ ఉంటుందండి. ఈ డైనాట్రాక్ అనేది ఈ మెస్సీ ఫర్గ్యూసన్లో ఆల్రౌండ్ ట్రాక్టర్ అని కస్టమర్ చెప్పడం జరిగింది. వచ్చేసి సార్ ఇది సింసాన్ ఇంజన్ సూపర్ టార్క్ ఇంజన్ సార్.
వేరే ఇతర ట్రాక్టర్ కంపెనీ కంటే మన ట్రాక్టర్కి వచ్చేసి డీజిల్ ట్యాంక్ వచ్చేసి 55 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. మరియు మనకు వచ్చేసి హీట్ బాగా చాలా తక్కువ ఉంటుంది సార్. హీట్ తక్కువ ఉండడం వల్ల డీజిల్ ట్యాంక్ వచ్చేసి ఇంజన్ మీద ఇవ్వడం జరిగేది. మరియు మనకు వచ్చేసి ఈ 254 కానీ 244 కానీ 241 కానీ ఇతర ట్రాక్టర్లకు వచ్చేసి గేర్ బాక్స్ నుండి పవర్ స్టీరింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన బండి వచ్చేసి మెస్సీ ఫర్గ్యూసన్ కంపెనీ వచ్చేసి పవర్ స్టీరింగ్ ఆయిల్ సపరేట్ బాక్స్ 1.5 to 12.8 లీటర్స్ ఉంటుంది. ఏదైనా పైపులు జామ్ అయినా కూడా ఇతర ఏదైనా జామ్ అయినా కూడా కస్టమర్ లాస్ అయ్యేది ఓన్లీ 1.5 లీటర్స్ మాత్రమే. అంటే దీనివల్ల రైతులకు చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. అందుకోసమే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఆలోచిస్తే మెస్సీ ఫర్గ్యూసన్ ట్రాక్టరే తీసుకోవడం ఉత్తమం. ఈ మౌల్ట్ వచ్చేసి ఇతర ట్రాక్టర్ కంపెనీలకు వచ్చేసి గ్రీసింగ్ నెప్పల్స్ కానీ బేరింగ్స్ కానీ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మాకు వచ్చేసి ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుంది. మౌంట్ 0 కంప్లీట్ సార్. అంటే మెయింటెనెన్స్ కూడా 0 మనకు మెయింటెనెన్స్. అండ్ బేరింగ్స్ కానీ ఆయిల్ సీల్స్ కానీ లైఫ్ చాలా ఎక్కువ వస్తుంది. సాధారణంగా అందరూ రైతులు వచ్చేసి రేడియేటర్ని క్లీన్ చేసుకోవడానికి అదే పనిగా డ్రైవర్ కానీ ఓనర్ కానీ గంటన్నర పని వేస్ట్ అయిపోతుంది. మనం మెస్సీ ఫర్గ్యూసన్ వచ్చేసి రేడియేటర్కు ఒక గార్డ్గా, ఒక హెల్మెట్గా, ఒక ఫోన్కి ఒక స్క్రీన్ గార్డ్ లాగా ఒక 2 minutes వర్క్ 2 minutesలో క్లీన్ చేసుకొని డైరెక్ట్ మనం రేడియేటర్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. రేడియేటర్స్ ముట్టాల్సిన పని లేదు. అంటే ఇంతకుముందు వేరే ట్రాక్టర్లకు ఏం చేసేది అంటే రేడియేటర్ ముడితే రేడియేటర్ స్లిప్స్ అనేది పోయే అవకాశం ఎక్కువ వచ్చేది. మన ట్రాక్టర్ తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు రేడియేటర్ మెయిన్.